సూర్యాపేట జిల్లాలోని ముక్త్యాల బ్రాంచ్ ఎత్తిపోతల పథకం పనులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ తేజస్ నందూలాల్ పవర్తో కలిసి పర్యటించిన మంత్రి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో పాటు ఎంబీసీ కెనాల్ కాంట్రాక్టర్ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. రైతుల భూముల స్వాధీనం లోపాలు, నష్టపరిహారం చెల్లింపులో జాప్యం ఉన్నట్లు తెలిపారు. సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారులను గట్టిగా ఆదేశించారు. తెలంగాణ బీజేపీ కీలక నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆర్థోపెటిక్ వార్డులో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో రఘునందన్ రావు స్టేట్మెంట్ తీసుకునేందుకు ఏసీపీ ఆసుపత్రికి రానున్నారు. దీంతో ఎంపీ రఘునందన్ రావుకు భద్రత పెంచాలని తెలంగాణ పోలీసు శాఖ నిర్ణయించింది. ఇటీవలే రఘునందన్ రావుకు మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. మంత్రి సీతక్కకు మావోయిస్టులు హెచ్చరికలు పంపారు. సీతక్కకు వార్నింగ్ ఇస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన మంత్రి సీతక్క మౌనంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలను పోలీసులు, అటవీశాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఈ అంశంపై మంత్రి సీతక్క మాట్లాడడం లేదని విమర్శించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన వందలాది మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్పై సిట్ విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తన వాంగ్మూలం ఇచ్చేందుకు సిట్ ముందు హాజరయ్యారు. గంటన్నరకు పైగా కొండా విశ్వేశ్వరరెడ్డిని సిట్ అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. కొండా విశ్వేశ్వరరెడ్డికి తన ఫోన్ ట్యాపింగ్కు గురైన ఆధారాలను చూపించారు. ఈ క్రమంలో కేసీఆర్ కుటుంబంపై కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ పురపాలక సంఘానికి సకాలంలో ఎన్నికలు నిర్వహించడం లేదంటూ దాఖలైన పిటిషన్పై ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 11కు వాయిదా వేసింది. నిర్మల్ పురపాలక సంఘం పాలక వర్గానికి గడువు ముగిసినప్పటికీ ఎన్నిక నిర్వహించలేదని ఎస్ రాజేందర్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. మార్చి 25వ తేదీతో నిర్మల్ పురపాలక సంఘం గడువు ముగిసిందని, అయినా ఎన్నికలు నిర్వహించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది నరేష్ రెడ్డి వాదించారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన తూర్పుగోదావరి జిల్లా వాసికి కేంద్రం ఆర్థిక సాయం చేసింది. కొవ్వూరు మండలం దొమ్మేరుకు చెందిన సుమామణికి 10 లక్షల రూపాయల చెక్కును ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అందజేశారు. మిషన్ వాత్సల్య, పీఎం బాల సంరక్షణ యోజన, పీఎం కేర్ కింద ఈ చెక్కును అందజేసినట్లు ఆమె తెలిపారు. ఈ విధంగా కేంద్రం ఆర్థిక సాయం చేయడం దేశంలోనే తొలిసారి. మరో 10 లక్షల రూపాయల వడ్డీ డబ్బులు సుమామణి కుమార్తెకు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పురంధేశ్వరి వివరించారు. ఏపీ మద్యం కేసులో నిందితుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో ఊరట దక్కలేదు. విజయవాడ ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ఉండగా మధ్యంతర రక్షణ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మద్యం కేసులో A39గా ఉన్న మోహిత్ రెడ్డి ఎఫ్ఐఆర్లో తన పేరు తొలగించాలని, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఏపీలో పునరుత్పాదక విద్యుత్తుతో పనిచేసే ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ భవనాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. 50% విద్యుత్ ఆదా అయ్యేలా విశాఖపట్నంలో ఈసీబీసీ భవనాన్ని నిర్మించారు. ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా 14 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం చేపట్టారు. రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచబోమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానికి ముందస్తు బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న రావి వెంకటేశ్వరరావుకు చెందిన ఒక వస్త్ర దుకాణంపై జరిగిన దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. ఈ దరఖాస్తును పరిశీలించిన హైకోర్టు కింది స్థాయి కోర్టులో షూరిటీ పత్రాలు సమర్పించాలని ఆదేశించడంతో నాని గుడివాడ కోర్టుకు వెళ్లి ఆయా పత్రాలను సమర్పించారు. అనంతరం ఆయన ముందస్తు బెయిల్ పొందారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసు ఏఐ హ్యాకథాన్ను ప్రారంభించారు. వైఎస్ వివేక హత్య కేసులో గూగుల్ టేక్అవుట్లో దొరికిపోయారని తెలిపారు. తెనాలిలో గంజాయి బ్యాచ్ పోలీసులపై దాడి చేస్తే వారికి సంఘీభావం చెబితే చూస్తూ ఊరుకోవాలని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్ర బయటపడిందని అన్నారు. ఆర్ఎస్ఎస్ ముసుగు తొలగిపోయిందని చెప్పారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే దేశంలో మనుస్మృతిని అమలు చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కలలో కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్రలను సాగనివ్వమని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్ అమెరికా మధ్య త్వరలోనే భారీ వాణిజ్య ఒప్పందం జరగబోతుందని యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇటీవల చైనాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నామని, ఇదే తరహాలో భారత్లో కూడా అలాంటి ఒప్పందమే జరుగుతుందని తెలిపారు. వైట్ హౌస్లో తాజాగా జరిగిన బిగ్ బ్యూటిఫుల్ ఈవెంట్లో ట్రంప్ ప్రసంగించారు. ఇండియాతో తమకు మంచి సంబంధాలున్నాయని, ఇరు దేశాల మధ్య గొప్ప డీల్ జరగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. షాంఘై సహకార సంస్థ ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయడానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిరాకరించడాన్ని విదేశాంగ మంత్రి జయశంకర్ సమర్థించారు. ఎస్సీఓ డిఫెన్స్ మినిస్టర్ సదస్సులో ఉగ్రవాదంపై ప్రస్తావించాలని భారత్ కోరుకుంటుందని, కానీ ఈ విషయాన్ని సదస్సులో లేవనెత్తకపోవడం సరికాదన్నారు. కూటమిలోని సభ్య దేశానికి ఇది ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాడమే ఎస్సీఓ ప్రధాన ఉద్దేశం కాబట్టి ఈ విషయంపై రాజ్నాథ్ సింగ్ అభిప్రాయం సరైందేనని చెప్పారు. ఎస్సీఓ లక్ష్యం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడమేనని, కానీ కీలక సదస్సులో టెర్రరిజం ప్రస్తావనే లేకపోతే ఒప్పందాలు ఎందుకని ప్రశ్నించారు. ఇరాన్పై అమెరికా చేపట్టిన దాడులపై ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. వాటిని హిరోషిమా, నాగసాకి అణుదాడులతో పోల్చారు. తాజాగా దీనిపై జపాన్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు అణ్వాయుధ దాడులను సమర్థించేలా ఉన్నాయని జపాన్ వాసులు మండిపడ్డారు. వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానికంగా నిరసనలు చేపట్టారు. జపాన్లోని టోక్యోలో 2017లో తన అపార్ట్మెంట్లోని 9 మందిని తకహిరా షిరాహి అనే వ్యక్తి కర్కశంగా హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. దాంతో నాటి నుంచి అతడు ట్విట్టర్ కిల్లర్గా వైరల్ అయ్యాడు. తాజాగా అతనికి మరణశిక్ష విధించినట్లు అధికారులు తెలిపారు. టోక్యోలోని ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో 8 మంది మహిళలు, ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన 2017లో చోటు చేసుకుంది. అనుమానం వచ్చిన పోలీసులు ఫ్లాట్కు చెందిన తకహిరో షిరాహి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ హత్యలకు సంబంధించి భయానక విషయాలు వెలుగులోకి వచ్చాయి.